రిసార్ట్లోకి పోలీసులు వచ్చేస్తారు. పోలీసులు వచ్చి దర్శన్ సమీర ఉన్న గది దగ్గరికి వచ్చి డోర్ కొడతారు. డోర్ కొడితే అప్పుడు సమీర దర్శన్ ఇద్దరు బయటికి వస్తారు. రాగానే మీరిద్దరు ఏమవుతారు అంటే ఎందుకు అడుగుతున్నారు సార్ అని అంటూ దర్శన్ అంటే ఈ రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకనే ఇలా ఎంక్వైరీ చేస్తున్నాం అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా దర్శన్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. సమీర అలా చూస్తూ ఉంటుంది దర్శన్ వైపు. దర్శన్కేమో ఏం చెప్పాలో అర్థం కాక అలా సమీర వైపే చూస్తూ ఉంటాడు. చెప్పండి మీరిద్దరు ఏమవుతారు అని అడగడంతో సార్ ఈజ్ మై హస్బెండ్ అని అంటూ సమీర చెప్తుంది. చెప్పేసరికి ఎస్ సార్ రైట్ అని అంటూ వేరే వాళ్ళు చెప్తారు వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫే అని చెప్పేసరికి ఒక్కసారిగా సమీర నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దర్శన్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత సమీర నవ్వుతూ ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయాక వేరే గది దగ్గరికి వెళ్ళి అందరినీ చెక్ చేస్తూ ఉంటారు పోలీసులు. ఆ తర్వాత పోలీసులు శరణ్య ఉన్న గది దగ్గరికి వెళ్తే శరణ్య లోపలే కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే పోలీసులు వచ్చి డోర్ కొట్టగానే శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా అప్పుడు ఇలా అంటాడు, రిజిస్టర్లో చూసి శరణ్య సింగిల్ అని పోలీస్ అతను అంటే నో సార్ నేను సింగిల్ కాదు, నాతో పాటు ఇంకొక ఆవిడ వాళ్ళ భర్త పిల్లలు ఉన్నారు అని ఏంటో చెప్తూ ఉంటే లేదమ్మా నువ్వు సింగిల్ అని చెప్పారు అని ఇందులో రాస్తుంది అని చెప్తూ ఉంటాడు. లోపల నుంచి అప్పుడే ఒక అతను రౌడీ ఉంటాడు కదా, వాడు షర్ట్ విప్పేసి ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాడు. షర్ట్ విప్పి బయటికి వస్తూ శరణ్య అని ఏంటో పిలుస్తాడు. సడన్గా శరణ్య చూసి షాక్ అవుతుంది. పోలీసులు కూడా వెనక నుంచి వచ్చిన అతన్ని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే శరణ్య అని అంటూ పోలీసులు వచ్చారేంటి అని అంటూ పారిపోవటానికి ట్రై చేసినట్టుగా పారిపోతాడు. ఇంకా అప్పుడే శరణ్య అది చూసి షాక్ అవుతుంది. ఇంకా ఎవరు నువ్వు నా గదిలో నుంచి వచ్చావేంటి అని శరణ్య అంటుంది. ఏంటి పోలీసులు వచ్చి చూసేసరికి ప్లేట్ ఫిరాయించావా అని అతను అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సమీర అలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంకా శరణ్యకి ఏం చెప్పాలో అర్థం కాదు, వీడు ఎలా వచ్చాడో తెలియదక శరణ్య అలాగే చూస్తూ ఉంటుంది. పోలీస్ అతను కూడా ఇలా అంటాడు, అదేంట్రా నువ్వు ఈ గదిలో నుంచి ఎలా వచ్చావు అని అంటూ ఏంటమ్మా అని బెదిరిస్తూ ఉంటారు. సరేనని అతన్ని పట్టుకొని పారిపోతూ ఉంటే కొడుతూ ఉంటారు. సమీర చూసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో దర్శన్ చూస్తాడా, చూస్తే ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.